ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో చట్టబద్దత కల్పించి అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర న్యాయశాఖ అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందని ఈ సందర్భంగా ఎకో పార్క్ నందు ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ వారి ఆధ్వర్యంలో వాకర్స్ పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కటింగ్ చేసి స్వీట్స్ పంచి హర్షాతిరేకాలు వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో అమరావతి చట్టబద్దతను స్వాగతిస్తూ మన రాజధాని అమరావతికి చట్టబద్దత రావడానికి కృషి చేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్థానిక ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ లకు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర అనంతరం రాత్రి గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున, మంగళగిరి పట్టణ ప్రజల తరఫున మేమందరం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ అమరావతి చట్టబద్ధత కల్పించడానికి ముఖ్య కారకులైన ప్రధాని నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన ఎమ్మెల్యే మంత్రివర్యులు మాన్యశ్రీ నారా లోకేష్ గారికి మరియు ఇతర ప్రముఖులకు మంగళగిరి వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అందరికీ నమస్కారం అండి. మన రాష్ట్రానికి అమరావతిగా నామకరణం చేసుకున్నాము. ఆ యొక్క నామకరణాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి మనకి అమరావతిగా గజెట్ బుక్లో మన యొక్క రాష్ట్రం పేరును చేర్చి వాళ్ళు మనకి అమరావతి గుర్తింపు తెచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మంగళగిరి పట్టణ ప్రజల తరపున, మా వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామండి కేంద్ర ప్రభుత్వాన్ని. నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర